నిధులే లేవు, ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారు? అందులోనూ రైతులకు రుణమాఫీ. ఇది జరిగేదేనా? అంత సీన్ రేవంత్ కు లేదంటూ ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు చేశాయి. అమ్మా పెట్టదు, అడుక్కోనివ్వదన్నట్లు నోటికొచ్చినట్లు దుమ్మెత్తిపోశాయి. కానీ వాటన్నిటినీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకు ఏదైనా చేస్తానన్న తన మాటను ఏడాది తిరక్కముందే చేసి చూపించి షబాస్ అనిపించుకున్నారు. 2 విడతల్లో రుణమాఫీ చేసి అన్నదాతల గుండెల్లో ఆనందం నింపారు. ఇక 3వ విడతను మరో 15 రోజుల్లో వేయనున్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 3వ విడత పూర్తయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలవనున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో నిలిచిపోనుంది. 3వ విడతకు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రుణమాఫీకి 31,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టులో 3వ విడత రుణమాఫీ అమలు చేయనున్నారు. దీంతో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. తెలంగాణలో ఈ నెల 18న లక్షలోపు మొదటి విడత రుణమాఫీ విజయవంతంగా అమలైంది. ఇక 2వ విడత 1,50,000 రుణమాఫీని కూడా లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తారని సీఎం ఇప్పటికే తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 12 రోజుల వ్యవధిలోనే 2 విడతల రుణమాఫీ అమలైంది. తెలంగాణలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో కనీసం ₹1,00,000 రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందనే విమర్శలున్నాయి. గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని భరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ₹2,00,000 రుణమాఫీ విడతల వారీగా అమలు చేస్తోంది. దశల వారీగా పంట రుణమాఫీ అమలుతో రైతు వేదికలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద రైతులు సందడి చేస్తున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్న మాటను నిలబెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఇక 3వ విడత కూడా త్వరలోనే నిధులు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే ఇప్పటికే 2 విడతలు రుణమాఫీ చేయడం జరిగింది. 3వ విడతకు కూడా సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, రేవంత్ రెడ్డి సర్కారు రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశ చరిత్రలోకి ఎక్కిన సందర్భం కనబడతా ఉంది. రైతాంగానికి పూర్తి స్థాయిలో ఆర్థిక భరోసా ఇచ్చి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసే లక్ష్యంగా రైతాంగాన్ని గత ప్రభుత్వాలు దండగా అనేటువంటి ప్రభుత్వాల నుంచి ఇది పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది అమలు పరుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికీ 2 విడతలు అంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు లోపే ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్లుగా ఇదే చెప్పడం జరిగింది. సో ఇప్పటికే 2 దశల్లో 1,50,000 వరకు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అప్రాప్రియేషన్ బిల్లు అసెంబ్లీలో ఉండబోతుంది. ఆ బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంచనాల ప్రకారంగా అయితే పూర్తి స్థాయిలో అయితే దాని యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 3వ దశ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. మొదటి దశలో దాదాపు 11 లక్షల మంది పైగా రైతులకు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించింది. ఆ తర్వాత 2వ దశ అంటే నిన్న కూడా 1,50,000 లోపు ఉన్నటువంటి రైతాంగానికి కూడా రుణమాఫీ చేసింది. దానికోసం 6 లక్షల కోట్ల పైగా వెచ్చించిన సందర్భం కనబడుతుంది. మిగతా దాంట్లో ఎంత ఉంటారు దానిపైన కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. సో 2 లక్షల రుణమాఫీ చేసేట లక్ష్యంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా